పూర్వం శ్రీశైలగిరి ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో ఒక మహాశివ భక్తుడైన విశ్వబ్రాహ్మణ అనే మహాశిల్పి ఉండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం చేరుకున్నాడు. అలా స్వామివారిని పూజించి ఇంటికి తిరిగి వచ్చాడు. శిల్పి సదా ఆలయాన్ని గురించి అలాగే పరమేశ్వరుని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళ నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహోత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు ఆ శిల్పి ఉపవాస దీక్ష పాటిస్తూ 40 రోజుల పాటు 2 మహోత్తరమైన నందులను తయారు చేశాడు. కవల పిల్లల ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఎంతో ఆనందించాడు ఆ శిల్పి. కానీ ఏం లాభం, వెంటనే విచారంలోకి మునిగిపోయాడు. మహోత్తరమైన పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ. మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి. మరి నిద్ర కూడా పట్టలేదు ఆ శిల్పికి. అర్ధరాత్రి గడిచాక వచ్చినట్లుగా కళ్ళు మూసుకున్నాడు శిల్పి. వెంటనే ఒక కల వచ్చింది. కలలో పరమేశ్వరుడు కరుణించాడు. పరమేశ్వరుడు శిల్పితో ఇలా అన్నాడు, భక్త, నీ సంకల్పం మహోత్తరమైనది, నీ శ్రమ ఫలించింది. ఇదిగో ఈ పలుపుతాలను తీసుకుని నందుల మెడలకు తగిలించు. వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో. వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. ఎదురుగా పలుపుతాళ్ళు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు ఆ శిల్పి. వెంటనే తాళ్లను నందుల మెడలకు తగిలించాడు. తాళ్లను చేతపట్టి శ్రీశైలానికి బయలుదేరాడు. తెల్లవారుజామున పాతాళ గంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళాడు. 2వ ఒడ్డుకు చేరబోతున్నాడు ఆ శిల్పి. ఒక నంది అతని ముందుగా వెళుతున్నది, ఇంకొక నంది వెనక నుంచి వస్తున్నది. వెనక వస్తున్న నంది కాలు నీళ్లలోని రాళ్ల మధ్య ఇరుక్కొని పోయి అది రావడం మానేసింది. కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మరలా శిలగా మారిపోయింది. శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నందితోనే శ్రీశైలం చేరుకున్నాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చెక్కినదే. ఇది యథార్థమైన సంఘటన. ఇది నిజంగా జరిగింది. ఊపి నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇప్పటికీ కూడా భక్తుల చేత దర్శనం అందుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతులో నీటిలో ఇప్పటికీ ఉందట. ఆ పాతాళ గంగలో మునిగి ఉన్న 2వ నందే ఉబ్బలి బసవడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓం నమః శివాయ.